ఏమే బంగారం, ఈ హారతి ఇవ్వటం ఏంటి, ఈ బొట్లు పెట్టడం ఏంటి? నన్ను ఏమైనా అమ్మోరికి బలిస్తున్నారా? శుభమాంటి సన్మానానికి వెళ్తూ అదే పాడు మాటలండి. వెళ్ళండి, బయలుదేరండి. ఏంటి బయలుదేరండి. బయలుదేరుతున్నాను. అటు కాదు, ఇటు ఇటు. ఇటు కదా, నేను ఇంట్లోకి వెళ్తున్నా. చూసి అలాగే అలాగే. కాసేపు ఆగు. ఏంటిది? కవర్ చేసుకుందాం. బంగారం వచ్చావా? రా కూర్చో. సభకు నమస్కారం. ఈ రోజు మన పట్టణ చరిత్రలోనే ఓ గొప్ప సుదినం. మన చదరంగం చక్రవర్తి గారు ఉన్న ఊరికి కన్నవారికి ఎంతో గొప్ప పేరు తెచ్చారు. ఈనాడు వారిని పుట్టిన గడ్డ మీద సత్కరించుకుంటున్నందుకు ఆనందిస్తున్నాం. ఇక సన్మాన సభ మొదలవుతుంది. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు మన చక్రవర్తి గారిని పూల కిరీటంతో సత్కరిస్తారు. ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీమూర్తి ఉంటుందంటారు. అలాగే మన చక్రవర్తి గారిని ఆయన శ్రీమతి జోగులాంబ గారు వెనక ఉండి నడిపించారు. ఏంటండి ఇది? ఏమిటే బంగారం, మీ ఆయన తన పేరు మార్చుకున్నట్టుగా నీ పేరు కూడా మార్చాడా ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదు. శ్రీమతి జోగులాంబ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అవునండి. మీ ఆయన నీ కళ్ళు కప్పి సెకండ్ సెటప్ పెట్టాడే, ఈ సంగతి నీకు తెలుస్తుందని సభకొద్దని చెప్పాడు. ఏం మొగుళ్ళో ఏం మగాళ్ళో. ఇంటికి వస్తాడుగా, చూస్తాను. అయ్యో బంగారం, ఈ సభకు విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారం. ఎరా చదువులో చచ్చువేదవైనా చదరంగంలో గొప్పడు పోయావని సంతోషం పట్లాక మేమొస్తే ఈ చెత్తమండను పక్కన కూర్చోబెట్టుకుని మా పరువు తెస్తావా? ఏమే వాడికి బుద్ధి లేకపోతే నీకన్నా ఉండదా? బరి తెగించి వాడు పక్కన కూర్చోడానికి. ఏమండి మరుగుజ్జాడు నోటుకొచ్చాడు అలా బాగుతుంటే గుడ్లు అప్పగించి చూస్తారేంటండి? రెండు పీకండి విని. ఎవడరా నువ్వు? నీకన్నా మెంటలా? అయ్యో అయ్యో, కన్నోళ్ళు పట్టుకుని ఎంత లేసి మాట్లాడుతున్నావు? ఈ మాయదార్దాని వల్ల పడి ఎంతకు తెగించావురా? ఏ వీడు మనకి దక్కడండి. అరే మర్యాదకి వెళ్తారా? గంటించమంటారు. వెళ్ళండి వెళ్ళండి వాడికి. ఏట్రా గొడవ? ఎవరు వీళ్ళు? ఓహో అభిమానులా? మాట్లాడు మాట్లాడు. అభిమానులా నా బొందా? కన్నవాళ్ళమని నాటకాలు ఆడుతున్నారు. నాటకాలేంట్రా? ఎంత పొగరా నీకు? ఏ ఆపో, ఎందుకలా ఎగురుతున్నా? నా కోపం వస్తే ఇలాగే ఎగురుతా. నీ ఎగురుడు ఆపే, ముందు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు. ఓ పని చేద్దాం, నా ఎగురుడు నీ ఊపుడు ఆపి హ్యాపీగా మాట్లాడుకుందాం. ఇది బాగుంది. దేవుడి మీద ఒట్టేసి నిజం చెప్పండి, ఇతను మీ సొంత కొడుకేనా? ఎందుకంటే మాకు కవల పిల్లలు. వాళ్ళకి 3వ సంవత్సరంలో మేము రాజమండ్రి పుష్కరాలకు వెళ్తే ఒకటి తప్పిపోయాడు. నిజం చెప్పండి, మీ కాళ్ళు పట్టుకుంటాను. సరే, నేను విషయం అడుగుతాను. అడగండి. తప్పిపోయిన మీ వాడి ఒంటి మీద ఏమున్నాయి? వెంట్రుకలు. అవి అందరికీ ఉంటాయి. ఆ. ఇంకా ఏమున్నాయి? ఇంకా బంగారు మొలతాడు, పులిగోరు. అయితే మీ వాడే. అమ్మా నాన్న, మీరు నా అమ్మా నాన్నలు కాదా? మీకు కాదు బాబు, మీ అమ్మ నాన్నలు వాళ్లే. అదేం మాట అండి, మీరు కూడా తల్లిదండ్రులు లాంటి వాళ్లే. మేము కన్నాం, మీరు పెంచారు, మాకంటే మీరే గొప్పోళ్ళు. పదండి వెళదాం. బంగారం బంగారం, వచ్చేసారా? రండి రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. అబ్బా ఏంటిది ఇది? ఆకు పూజ చేసిన ఆంజనేయ స్వామిలా కలకలలాడిపోతున్నారు. సన్మానం బాగా జరిగిందా? బాగా జరిగిందా అని అడుగుతా ఉంటే పిచ్చి మొహమా. జనంతో సభంతా కిటకిటలాడిపోయింది. ఉపన్యాసాలు హోరెత్తిపోయినాయి. సభంతా చప్పట్లతో దద్దరిల్లిపోయింది. అంతేకాకుండా మెడంతా దండలతో నింపేశారు. అవును, ఒక దండే కనిపిస్తుంది. అవన్నీ అవి అవి వెనకాల ట్రిప్పర్లో వస్తున్నాయి. నోరంతా పెరపెరలాడుతుంది. కొంచెం స్వీట్ అంటే పెట్టు. ఒక స్వీట్ ఏంటండి, కొంచెం ఆగితే బోల్డ్ అన్ని స్వీట్లు పెడతాను. ఐ లవ్ యూ బంగారం. అవును, మీ గురించి ఎవరైనా మాట్లాడారా? మాట్లాడకపోతే ఊరుకుంటారా? సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారే సభకి అధ్యక్షత వహించారు. నన్ను పొగడతలతో ముంచెత్తారు. ఆఫ్టర్ ఆల్ నేను రాష్ట్రానికే ముఖ్యమంత్రిని, నువ్వు చదరంగ ప్రపంచానికే చక్రవర్తి అని నన్ను పొగిడారు. అవును, మీరేమైనా మాట్లాడారా? మాట్లాడకపోతే ఊరుకుంటారంటే అభిమానులు. నేను ఉపన్యాసం మొదలు పెట్టగానే అరగంట సేపు చప్పట్లు దద్దరిల్లిపోయాయి. ఏరా నువ్వు చతురంగ చక్రవర్తివా? అవును. నీకు ఘన సన్మానం జరిగిందా? జరిగింది. అదేదిరా? ఏది? ఎక్కడ పెట్టచ్చు? ఏంటి? ఇంకా ఎందుకు రాబోతాలు? నేను సన్మాన సభకి వచ్చాను. ఏంటి? సన్మాన సభకు వచ్చావా? వచ్చావా? ఎప్పుడు వచ్చావు? ఎందుకు వచ్చావు?
నువ్వు ఎక్కడ కూర్చున్నావు? చాలు ఇన్నాళ్ళు నువ్వు మారుతావని ఓపిగ్గా నేను ఎదురు చూశాను. ఇక లాభం లేదు, నువ్వు మారవురా. నీకు సీట్లు పెట్టాల్సిందే. నువ్వు ఎక్కడ కూర్చున్నావే? నువ్వు సన్మానం సమకూర్చావా? నువ్వెందుకు వచ్చావు? నువ్వు వచ్చావా? నువ్వు వస్తావు. నువ్వు ఎందుకు వచ్చావే? నువ్వు మారవురా. చీపురు కడతా కొడతావా? చీపురు కడతా కొట్టకూడదే. నీకు సన్మానం నేను చేస్తాను. ఆగు, ఆగు. అయ్యో, నువ్వు ఎవరు? ఎవరు? ఎవరయ్యా? అమ్మా! బంగారం నీకు దండ పెడతానే, నన్ను కొట్టద్దే. అయ్యా అయ్యా అవ్వ, అవ్వ, అయ్యో అమ్మ తన్నద్దే. ఒళ్ళంతా ఊనం అయిపోయిందే బంగారం, ఇంకా కొట్టద్దే. ఆగు, అయ్యో, ఆగు, అయ్యో. ఆగరా, ఆగు. అమ్మా అమ్మాయి ఏమిటి ఆగాయచ్చు? ఉన్నమ్మా. చూడండి మావయ్య, నాన్న, ఇది నన్ను చంపేస్తదే. నేనున్నగానే ఇంకో దానితో కొలుకుతున్నాడు. నేనా? ఏమే నా సౌతి, ఇక్కడికి కూడా వచ్చావా? నిన్ను ఆగమ్మా, ఈ అమ్మాయి నీకు సవతి కాదు, చెల్లి వరుస అవుద్ది. చెల్లెలా? అవునమ్మా, వీడు నా చిన్న కొడుకు చదరంగం చక్రవర్తి. చిన్నప్పుడే తిరణాల్లో తప్పిపోయాడు. తమ్ముడు అన్నయ్య. వీడిని చూసి వీడే నీ భర్త, నువ్వు రెచ్చిపోతున్నావు. వీడి భార్య ఆ అమ్మాయి. అవునమ్మా. ఏమండి, ఇదంతా తెలియక మిమ్మల్ని నేను చాలా అవమానించాను. నన్ను క్షమించండి. వదిన గారు ఇంక వంట మొదలెట్టనా? సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి,